బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కోడలు ఐశ్వర్య రాయ్ అభిషేక్ బచ్చన్ని ప్రేమించి పెళ్లాడక ముందు బిగ్ బీతో ఒక రేంజ్ కెమిస్ట్రీ నడిపింది. కానీ అమితాబ్ బచ్చన్ చెమటలు కక్కుకుంది రసమయంలో కాదు. ఐశ్వర్య రాయ్ అమితాబ్ బచ్చన్కు విస్మయంలో ముచ్చెమటలు పట్టించింది. ఆ విస్మయం ఏంటంటే 2003లో కాకి అనే సినిమా షూటింగ్ నిమిత్తం అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ బచ్చన్ షూటింగ్ స్పాట్లో ఉన్నారు. క్షణాల్లో గుర్తుపట్టని వేగంలో ఒక కారు వచ్చి ఐశ్వర్య రాయ్ కూర్చుని సేద తీరుతున్న కుర్చీని వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐశ్వర్య రాయ్ తీవ్ర గాయాలకు గురైంది. ఐశ్వర్య రాయ్ వెన్నుకు తీవ్రమైన పోటు కలిగింది. మహారాష్ట్రలోని నాసిక్లో ఈ ప్రమాదం చోటు చేయగా సినిమా షూట్లో ఉన్న సిబ్బంది అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ను ముంబై తీసుకువెళ్లి చికిత్స చేయించాలనుకున్నారు. సమయానికి అనిల్ అంబానీ విమానం అందుబాటులో ఉన్నదని ఉపయోగించుకొని హుటాహుటిన అక్కడి నుంచి కదిలారు. తీరా చేరే సమయానికి చీకటి పడడం, విమానాన్ని దించే పరిస్థితులు లేని సందర్భంలో ముంబై దగ్గరలో ఉన్న సైనిక స్థావరంలో విమానం ల్యాండ్ చేసి అక్కడి నుంచి హాస్పిటల్ చేరుకున్నారు. అప్పటి సినిమా ఔత్సాహికులు, ప్రేక్షకులు చిన్న సంఘటన అనుకున్నారు. కానీ దగ్గర ఉండి చూసిన అమితాబ్ బచ్చన్కు మనసు కలిచివేసింది. ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ కాళ్లకు, వీపుకు తగిలిన దెబ్బలు చూసి అమితాబ్ బచ్చన్కు 2 రోజులు నిద్ర పట్టలేదు. ప్రమాదం మొదటి నుంచి చికిత్స చివరి వరకు మొత్తం సంఘటన అమితాబ్ బచ్చన్ కళ్ల ముందే జరగడం చాలా రోజుల పాటు మర్చిపోకుండా చేసింది. అమితాబ్ బచ్చన్ ఈ మధ్య ఈ విషయాన్ని తన సోషల్ మీడియా పేజ్లో షేర్ చేసుకున్నారు. ఈ సంఘటన జరిగిన 3 ఏళ్లకు అభిషేక్ బచ్చన్ ఐశ్వర్య రాయ్ను పెళ్లి చేసుకోవడం, ఐశ్వర్య రాయ్ అమితాబ్ బచ్చన్కు కోడలు అవ్వడం జరిగాయి. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.